తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ ఎన్నికలపైనే దేశం మొత్తం కూడా ఉంది. ఒకవైపు ప్రచార పోరు హీట్ ఎక్కుతోంది కూడా. ఢీ అంటే ఢీ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే, ఏడిఎంకే, టీవీకే పార్టీలు కొట్లాడుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి పాగా వేయాల్సిందన్నటువంటి ధీమాతో ముందుకు పోతున్నాయి. అటు పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తృణమూల్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. సో అక్కడ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే వారసత్వ రాజకీయంలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. కాబోయే సీఎం కనిమోల్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. ఇప్పటికే ఉదయనిధిని నాయకుడిగా తయారు చేసుకున్నారు స్టాలిన్. కనిమోలికి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఢిల్లీ రాజకీయాలకే పరిమితమయ్యారు. కనిమోల్ అభిమానులు చేస్తున్నటువంటి నినాదాలు డిఎంకేలో ఒక చర్చను బలంగా బయటికి తీసుకొస్తున్నాయి. అటు అన్నా డిఎంకేతో జట్టు కట్టినటువంటి కాషాయ దళం టార్గెట్ విన్నింగ్ అన్నట్టుగా పోతోంది. 27 మందితో తమిళనాడు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దాంట్లో అన్నామలై పేరు లేదు. ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో అన్నామలై బలవుతున్నారా రాజకీయాలకు అన్న చర్చ బలంగా నడుస్తోంది. ఈ అంశం అట్లా ఉంటే ఈసీ పైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే ప్రతిపక్షాలు అంటే అధికారం ఉన్నటువంటి పార్టీలు బలంగా ఉంటాయో ఆయా స్థానాల్లో డీజీపీలను, ఈసీలను బదిలీ చేస్తూ సీఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలపైన కూడా అటు మమతా బెనర్జీ కానీ ఇటు తమిళనాడు ఉన్నటువంటి స్టాలిన్ కానీ అవే విమర్శలు చేస్తున్నారు. మాట్లాడదాం ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయి, ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు రాజకీయాల్ని ఎలా మనం విశ్లేషించవచ్చు చూద్దాం. శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు. శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. సో ఎట్లా ఉండబోతుంది? ఇందాక నేను నా మాటల్లో కొన్ని అన్నాను. ఏది తమిళనాడులో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ అధికారుల్ని బదిలీ చేస్తూ తీసుకునేటువంటి ఈసీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా చూడాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడున్నటువంటి అంటే ఏ రోజుకు ఆ రోజు కొన్ని మార్పులు, ఈక్వేషన్స్ మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో సర్ప్రక్షాళనలో మా ఓట్లన్నీ కోల్పోయామంటూ రోడ్ల మీదకి వేలాది మంది వస్తున్నారు. న్యాయాధికారుల్ని బంధించారు. సుప్రీంకోర్టు కూడా దీని మీద రెస్పాండ్ అయింది, అసంతృప్తి వ్యక్తం చేసింది. సో ఇది కేంద్రం చేస్తున్నటువంటి కుట్ర అని దీదీ అంటోంది, దీదీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి కేంద్రం అంటోంది. లా అండ్ ఆర్డర్ మొత్తం ఈసీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, ఇది మా మీద కుట్ర పన్నేటువంటి వ్యవహారం చేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అని చెప్పి దీదీ చేస్తున్నటువంటి కామెంట్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, దేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రాలుగా మనం ఒకవైపు వెస్ట్ బెంగాల్ని, ఇంకొక వైపు తమిళనాడు చూస్తున్నాం. ఈ రెండు చాలా పెద్ద రాష్ట్రాలు. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లో 81 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 528 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ బలం చాలా నామమాత్రం. ఎందుకు నామమాత్రం అంటున్నానంటే, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 81 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నది కేవలం 12 లోక్సభ స్థానాలు మాత్రమే. 528 శాసనసభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నది 81 శాసనసభ స్థానాలు మాత్రమే. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ యొక్క ప్రాతినిధ్యం నామమాత్రం. కాబట్టి ఒక దశాబ్ద కాలంగా ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు. మరొక పక్క ఈ రెండు రాష్ట్రాల్లో 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు మీకు ప్రస్తుత లోక్సభలో చాలా కీలకమైనటువంటి 4వ అతిపెద్ద పార్టీ, 5వ అతిపెద్ద పార్టీగా ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండటం. తర్వాత రెండోది, భారతీయ జనతా పార్టీకి 2 నాయకులు, అంటే వెస్ట్ బెంగాల్లో దీదీ కానీ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కానీ ఒక కొరకరాని కొయ్యలుగా మారారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఎట్లయినా పాగా వేయాలనేది భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంగా కనపడుతుంది. ఎలాగైనా ఈ 2 రాష్ట్రాలని కాపాడుకోవాలనేటటువంటి అది ప్రాంతీయ పార్టీలైనటువంటి డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు పోరాడుతున్నటువంటి సందర్భంలో, అయితే ఈ 2 రాష్ట్రాల్లో ఈ 2 నాయకులను బలహీనపరచడానికి భారతీయ జనతా పార్టీ చేసిన మొట్టమొదటి ఎత్తుగడ ఏంటి అంటే 2021 నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 5 సంవత్సరాల్లో గవర్నర్లను పావుగా వాడుకున్నది. మీకు ఉదాహరణకు చూడండి, తమిళనాడులో ఆర్ఎన్ రవి స్టాలిన్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ప్రతి చోట ఒక కొర్రి పెట్టి ముప్పు తిప్పలు పెట్టినటువంటి సందర్భం. బిల్లులు పాస్ చేయకపోతే సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. అవును 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 మమతా బెనర్జీని జగదీప్ ధన్కడ్ నుంచి ఆనంద్ బోస్ వరకు ఇవాళ ఇదే ఆర్ఎన్ రవిని బెంగాల్ గవర్నర్ గా డెప్యూటెడ్ చేశారు. మీరు చూడండి ఎంత కీలకమైనటువంటి గవర్నర్లను ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్నది అనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది. తర్వాత మీకు ఈ ఈ ఇదైతే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరకు ఎన్నికలకు ముందు జరిగింది ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తోటి ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించడం. మీరు శ్రీకాంత్ 98 లక్షల ఓట్లు ఇవాళ తమిళనాడులో తొలగించారు. దరిదాపు 60 లక్షలకు పైగా ఓట్లను మీకు వెస్ట్ బెంగాల్ లో తొలగించినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే ఏ విధంగానైనా దీదీని స్టాలిన్ ని ఓడించేటటువంటి అంశంలో ఎక్కడో ఒక అనుమానాలు అయితే బయటపడుతున్నాయి. ఏంటి అని అంటే ఎన్నికల కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ, స్వతంత్రంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడో భారతీయ జనతా పార్టీకి సహకరిస్తుందా అనేటటువంటి రాజకీయ విమర్శలకు అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏం చర్యలు? మీకు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించంలోనే వెస్ట్ బెంగాల్లో సిఎస్ ని, డీజీపీని, కమిషనర్ ని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మొత్తం 4 ఒకేసారి తీసేశారు. అంటే అక్కడ ఆరోపణలు రావాలి, వాళ్ళు పక్షపాతంతో పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉంటే తొలగించడాలి కానీ, బట్ అట్లా కాకుండా రొటీన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని ఒకటేసారి 4 కీలకమైనటువంటి ఆఫీసర్లను తొలగించడం అంటే అక్కడ ఖచ్చితంగా దీనిని ఇబ్బంది పెట్టడానికి, భారతీయ జనతా పార్టీకి సహకరించడానికి అనే రాజకీయ విమర్శ వస్తుందా రాదా? దానికి ఎందుకు దీది విషయంలో చాలా ఇట్లాంటివి జరిగాయి. అధికారులను తప్పించడాలు, అధికారులను ట్రాన్స్ఫర్ చేయడాలు, ఐపాక్ మీద ఇమీడియట్గా వెళ్ళి ఈడీ దాడులు చేయడాలు, దీది డైరెక్ట్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆమె వెళ్ళి ఆమె ఫైల్స్ తీసుకొని రావడాలు, సో చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిణామాలు జరిగినాయి కూడా వాస్తవం. అదే విధంగా శ్రీకాంత్ నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. తమిళనాడుకు వచ్చేసరకు తమిళనాడులో కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారు. 2 రోజుల క్రితం తమిళనాడులో ఉన్నటువంటి డీజీపీని తొలగించారు, మదురై కమిషనర్ ఆఫ్ పోలీసుని తొలగించారు. అంటే అక్కడ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఆరోపణలు రావు, ఏమి రావు, హఠాత్తుగా సడన్ గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందంటే ఈ 2 రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి ప్రక్రియ. గవర్నర్లను వాడుతున్నారు, తర్వాత సర్ ప్రక్రియ ద్వారా వాడుతున్నారు, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వాడుతున్నారు అని అంటే ఈ 2 రాష్ట్రాలలో ఆ ప్రాంతీయ పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని, ఆ ప్రాంతీయ పార్టీలను అక్కడ ఓడించడానికి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, అంతా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం, చట్టబద్ధంగానే చేస్తున్నామంటే బట్ రాజకీయ పరమైనటువంటి విమర్శలకు తావిచ్చే విధంగా ఒకటి వస్తుంది. తర్వాత మీరు వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్తుంది. మాల్డాలో అల్లర్లు జరిగాయి. మాల్డా అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతము శ్రీకాంత్. వెస్ట్ బెంగాల్లో యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్ మాల్డాలో టీఎంసీకి బలం లేదు. మాల్డా ఉత్తరంలో ఎంపీ బీజేపీ గెలిచింది, మాల్డా దక్షిణంలో కాంగ్రెస్ గెలిచింది. యాక్చువల్ గా కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క లోక్సభ స్థానము మాల్డాలో గెలిచింది. మాల్డాలో ముస్లిం ప్రాబల్యం, మైనార్టీ ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఘనీగాన్ చౌదరి అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ తరపున గెలిచారు. అంటే అక్కడ ఇంకా కాంగ్రెస్ కి బలమైనటువంటి పట్టు ఉండటానికి కారణం ఏంటంటే ఘనీగాన్ చౌదరి అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా రైల్వేల పరంగా తను చేసినటువంటి డెవలప్మెంట్ తోటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా తుడిచిపెట్టకపోయినా. కానీ టీఎంసీ అక్కడ అల్లర్లు చేసిందని సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మమతా బెనర్జీ ఏం చెప్తున్నారు, అసలు మాకు అక్కడ పట్టలేదు, మాకు పార్టీ అక్కడ బలంగా లేనే లేదు, అల్లర్లలో మేము పాల్గొలేదు, మాకు సంబంధమే లేదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోకి వెళ్ళిపోయింది, పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మాల్డాలో అల్లర్లకు కారణం ఏంటి అని అంటే సర్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందా శ్రీకాంత్? ఇప్పుడు ఎన్నికలు 23వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి, 29వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి.
అర్హులైనటువంటి ఓటర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నారని అక్కడ స్థానిక అయిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేశారు. అవును అవును BLO లక్షలాది పైన మందిని అక్కడ తొలగిస్తున్నారు. జుడిషియరీ ఆఫీసర్స్ ని కోర్టు నియమించింది. 9 మంది ఏడుగురు జుడిషియరీ అవును, ఆఫీసర్లని అవును. 9 గంటల పాటు నిర్బంధించారు. అవును. కేంద్ర బలగాలు వచ్చిన సందర్భంలో అక్కడ అల్లర్లు జరిగాయి. అవును. ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి సందర్భం. దానికి కారణం ఏంటంటే అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తున్నారు. అవును. మమతా బెనర్జీ ఏమంటున్నారు, ఇక్కడ ఈ ఎలక్షన్ జరిగే క్రమంలో ఓటర్ లిస్టు ప్రకటించినటువంటి క్రమంలో ఇంకా సర్ ప్రక్రియ కొనసాగించడం అంటే అది బెంగాల్ పైన దాడి చేస్తున్నట్టుగానే మేము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడులను అడ్డం పెట్టుకొని బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి కేంద్రము తమ గుప్పెట్లోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక ఆరోపణ చేస్తుంది. మీరు తమిళనాడుకు వచ్చేసరికి తమిళనాడులో ఒక కీలకమైనటువంటి ఒక నినాదాన్ని స్టాలిన్ అక్కడ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ వస్తే తమిళనాడుకు ఉన్నటువంటి ఒక తమిళ్ అనేటటువంటి ఒక ఆత్మగౌరవం పోతుంది. తమిళ్ ప్రదేశ్ గా దక్షిణ ప్రదేశ్ గా తమిళనాడుని మార్చేస్తారు. అటు ఉత్తరప్రదేశ్ లో మణిపూర్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు, మణిపూర్ లో జరుగుతున్నటువంటి అశాంతి తమిళనాడులో లేదు. రేపొద్దున వాళ్ళు వస్తే తమిళనాడు పేరు మార్చి దక్షిణ ప్రదేశ్ గా మార్చడంతో పాటు అట్లాంటి పరిస్థితులు తమిళనాడులో కూడా తలెత్తుతాయనేటటువంటి ఒక వాదన తీసుకొస్తూ తమిళనాడులో ఇప్పుడు చాలా క్లీన్ కంటెస్ట్ వస్తున్నటువంటి ఒక అభిప్రాయం కనపడుతున్న సందర్భంలో స్టాలిన్ ఒక నినాదాన్ని తీసుకున్నాడు. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ శరీరము మట్టికి ప్రాణము తమిళనాడుకి తమిళ్కి అనేటటువంటి ఒక నినాదం తీసుకొని అక్కడ తన సొంత ద్రవిడ నినాదాన్ని బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఒక పక్క చేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎన్నికల పైన ఎంత మేరకు ప్రభావం చూపడతాయి, ఎంత మేరకు